తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కాదు, నాకు అన్నీ వచ్చు, నాకు డ్యాన్స్ సూపర్ చేసేస్తాను ఓవర్ కాన్ఫిడెన్స్ కదా పింకీకి. మనసులో మాట, ఆయన మనసులో మాట. వాడికి ఉందో లేదో తెలియదు కానీ యా సే నేను అనుకున్నాను అంటే మాత్రం వన్ డేలో కూడా ఐ కెన్ డూ ఫుల్ సాంగ్ నేను చేస్తాను. బట్ ఎప్పుడు ఒక చేత చప్పట్లు మోగు కదా, రెండు చేతుల నుంచి కూడా కొట్టాలి. నాకేంటంటే ఇప్పుడు స్కెడ్యూల్ స్టార్ట్ అయింది అనుకోండి, లాస్ట్ 2-3 డేస్లో తను వచ్చి చేసేయగలుగుతుంది. బట్ నాకు అలా కాదు, స్కెడ్యూల్ స్టార్టింగ్ నుంచి మెల్లగా. నేను ఎట్లా అంటే రేపు ఎగ్జామ్ అంటే ఇవాళ కూర్చొని చదివే క్యాండిడేట్ని కాదు. ఫస్ట్ అసైన్మెంట్ నుంచి ప్రిపేర్ అవుతుంటే యాన్యువల్ ఎగ్జామ్కి ఆ టైప్. నేను ముందు కూర్చొని చదువుకుంటూ మెల్లమెల్లగా ఐ టేక్ small portions and in the end I'll finish it off. I can't take the complete portion and finish it off in an entire day. So తను ఏంటంటే 1-2 days ఉన్నా కూడా చేసిద్దాం కదా అంటే, బట్ నేను అలా కాదు, సో ముందటి నుంచి నేర్చుకుంటూ వస్తా కాబట్టి. కాదు, నీకు ఇప్పుడు హెల్త్ ఇప్పుడు ఓకేనా? నాట్ వెల్, ఐఎమ్ సఫరింగ్ విత్ సివియర్ బ్యాక్ పెయిన్, బట్ ఐఎమ్ డూయింగ్. సూపర్ జోడీ డాన్స్ చేసేటప్పుడు 2 ఎపిసోడ్లకే నీకు చాలా లేదు, అది అనుకోకుండా వచ్చింది. బికాస్ ఐఎమ్ టేకింగ్ మై హార్మోన్ థెరపీ. దెన్ హార్మోన్ థెరపీ అంటే అవన్నీ ఎందుకు రా ఈ ఇంటర్వ్యూలో ఇట్స్ ఓకే. ఐ వాస్ టేకింగ్ సమ్ రాంగ్ మెడిసిన్. నీకు తెలుసు, నాకు అప్పుడు కూడా సఫరింగ్ విత్ బాడీ పెయిన్స్ తో నేను పెయిన్ కిల్లర్స్ అనేది ఎక్కువగా తీసుకున్నా. ఆ టైంలో నేను అన్ని టాబ్లెట్స్ అనేది తీసుకోకూడదు అనమాట. ఐ యూస్ టు టేక్ 3 tablets per day. పెయిన్ కిల్లర్స్ 3 tablets ఒక్క డేలో తీసుకున్నా. 1 week కంటిన్యూస్గా తీసుకోవడం వల్ల లివర్ ఫంక్షనింగ్ టెస్ట్ అది అనేది ఎక్కువ అయిపోయింది. సో దాన్ని ఏమంటారో తెలీదు డాక్టర్ లాంగ్వేజ్లో. సో నాకు ఆ ఫంక్షనింగ్ అనేది ఎక్కువ అయిపోయింది. సో దాని ద్వారా నా పొట్ట ఉబ్బిపోవడం, బిలిరుబిన్ లెవెల్స్ ఎక్కువ అవ్వడమా, ఏంటది బిలిరుబిన్ అది కాదు. సో ఇంకితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆమె పట్టిన కుందలకి 3 కాళ్ళు. అవును, నేను పట్టిన నాకు కాదు 4 అని చూపించామనుకో, కోసేసే ఈ 3 కాళ్ళు ఉంటాయి ఇప్పుడు అంటే. సో జాగ్రత్తగా ఉండదు. సో ఇగో ఇలానే స్టార్ట్ అవుతాయి అట్లనే. సో అది ఆ టైంలో వాటర్ నువ్వు వచ్చావు కదా, ఇంటికి వచ్చి కూడా చూసావు, వెళ్ళావు. ఆ టైంలో అది సఫర్ అయ్యాను. ఇప్పుడు నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు, హెల్తీగా అయితే ఉన్నాను. బట్ మనం కొన్ని అడ్వెంచరస్ థింగ్స్ చేస్తాం కదా, సో అలాంటప్పుడు బ్యాక్ పట్టేసింది అంతే. ఇప్పుడు పట్టేసిందా ఫుల్గా రా? జై బాలయ్య, జై బాలయ్య. మంచి ఫుల్ ప్రిపేర్ అయిపోయారా? ప్రాక్టీస్ అవుతున్నా. జడ్జెస్ ఎలా ఉంది మీకు సపోర్ట్? ఎందుకంటే యాక్చువల్లీ నేను అడుగుతుంది, ఇది మీ జడ్జెస్ ఎలా ఉన్నారో చెప్తే నేను నెక్స్ట్ క్వశ్చన్ పాయింట్ అడుగుతాను. నిజంగా చెప్తున్నాను, సదా మ్యామ్ కానీ, శ్రీదేవి మ్యామ్ కానీ, శేఖర్ మాస్టర్ గారు కానీ, మేము ఎంత అయితే చేస్తామో వాళ్ళకి తెలుసు మేము ఎంత 100కి మేము ఎంత పర్ఫామ్ చేస్తాము అనేది. బట్ మేము మిస్టేక్స్ చేసినా చెప్తారు, యూఆర్ డూయింగ్ దిస్ మిస్టేక్, మంచి ప్రాక్టీస్ ఉండాలి, టైమింగ్ ఉండాలి, అదన్నీ చెప్తూనే దే ఆర్ గివింగ్ గుడ్ మార్క్స్ అనమాట మాకు. అంటే మేము ఏం చేస్తున్నాం అనేది మాకు చేసేటప్పుడు మాకు కూడా తెలిసిపోద్ది కదా, ఓకే ఇది ఉంది, ఇది బాగుంది, ఇది బాగాలేదు అన్నది. బట్ వాళ్ళ సపోర్ట్ వల్ల కూడా మేము అక్కడ ఉన్నాం. వాళ్ళు నిజంగా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. బికాజ్ ఎవ్రీబడి నోస్ వి బోత్ ఆర్ నాన్ డాన్సర్స్. నేను ఏంట్రా, సో నాన్ డాన్సర్స్ మేమిద్దరం కూడా. బికాస్ నాది వేరే డిఫరెంట్. ఇప్పుడు నాకు సోలోగా ఇచ్చి ఇంకేదైనా సాంగ్ ఇచ్చి ఉంటే మేబీ నేను చేసేసేదాన్ని. నేను జోడీతో నేను ఫస్ట్ నీతో డాన్స్ రానోడిని ఇచ్చేసి అందుకే నేను ఇలా ఇబ్బంది పడుతున్నాను అంటావు. ఐ డిడ్ంట్ సే దట్, నువ్వు అన్నావు. అండ్ నిజంగా అలానే గొడవలు పడతాడు. ఏంటంటే జడ్జెస్ ఎలా జడ్జ్ చేస్తున్నారంటే, ఆల్రెడీ డాన్స్ వచ్చిన మాట్లాడుతున్నాను మనీ. సో జడ్జెస్ మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఇది నాకు యాక్చువల్గా డాన్స్ కంటే కూడా ఈ ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది డే బై డే, టు బి ఫ్రాంక్. ఈ టాంట్రమ్స్ ఏవైతే ఉన్నాయో, కిడ్స్ టాంట్రమ్స్, ఇట్ ఈస్ అన్బేరబుల్, కంప్లీట్లీ అన్బేరబుల్. సో ఎనీ విచ్ వేస్ జడ్జెస్ ఎలా జడ్జ్ చేస్తున్నారంటే, డాన్స్ ఫుల్ ప్లెజ్డ్గా వచ్చిన వాళ్ళని వాళ్ళ లిమిట్స్ని పుష్ చేస్తూ జడ్జ్ చేస్తున్నారు. డాన్స్ రాని వాళ్ళని వాళ్ళ లిమిట్స్ పుష్ చేస్తున్నారు. సో ఎల్కేజీ స్టూడెంట్ని ఎలా మెజర్ చేయాలో అలా మెజర్ చేస్తున్నారు, 10th క్లాస్ స్టూడెంట్ని ఎలా మెజర్ చేయాలో అలా మెజర్ చేస్తున్నారు. సో జడ్జెస్ ఆర్ బీయింగ్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ విత్ దేర్ జడ్జ్మెంట్స్. నాకు చాలా నచ్చిందంటే ఎవ్రీ మైన్యూట్ మిస్టేక్ని వాళ్ళు నొప్పించకుండా మాట్లాడుతున్నారు. అంటే ఇలా చేస్తే బాగుంటుంది, ఈ కరెక్షన్స్ ఇంపార్టెంట్, అండ్ ఏ కంటెస్టెంట్కి ఎలా చెప్పాలో కూడా వాళ్ళకి బాగా తెలుసు. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ ద జడ్జెస్. ఐఎమ్ టాకింగ్ ప్రియాంక. సో యా, నాకు నచ్చదు జడ్జెస్. ఇప్పుడు బీబీ జోడీ ఏదైతే సీజన్ 2లో ఉందో, కంటెస్టెంట్స్ అందరూ విడిపోతున్నారు. ఇప్పుడు నైని సాయిని వదిలి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే
చైతూని కీర్తి వదిలేసి వెళ్ళిపోవడం ఇలా ఇవి చాలా జరుగుతున్నాయి కదా, ఎందువల్ల కారణాలు ఏమన్నా మీకు నాకు తెలుసా? నిజంగా సాటర్డే ఎపిసోడ్ గురించి అస్సలు తెలియదు శివ, నాకు ఆ రీజన్స్ కూడా తెలియదు. అండ్ నీకు తెలుసు మనం ప్రాక్టీస్లో ఇరుక్కుంటే అసలు టైం కూడా ఉండదు మాట్లాడేంత. సో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది నాకు తెలియదు. కీర్తి ఈజ్ మెంటలీ ఈజ్ నాట్ వెల్ అని చెప్పేసి ఆ అమ్మాయి స్టేజ్ మీద చెప్పింది. శ్రీజ వచ్చింది, దే ఆర్ డూయింగ్ గుడ్ ఐ థింక్ సో. అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళు ఇంకా చైతుకి ఏంటి అంటే టైం దొరకట్లేదు, బికాస్ తనకి వేరే వర్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి టైం దొరక్క తను వర్కౌట్ అయ్యాడు. అంతేనా? నాకు తెలిసినంత వరకు అయితే అంతే, బట్ వేరే రీజన్స్ అయితే నాకు తెలియదు. స్కెడ్యూల్ టు స్కెడ్యూల్ గ్యాప్ అనేది ఉంటుంది. అండ్ ఇది ఒకటి బేబీ జోడీ అనేది కాకుండా మిగిలిన ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి, మిగిలిన సీరియల్స్ ఉంటాయి వాళ్ళకి, వాళ్ళ ఆఫీస్ ఇప్పుడు చేతికి వస్తే కనుక తన ఆఫీస్, ఇవన్నీ ఉంటాయి. సో ప్యారల్గా ఇది మేనేజ్ చేయాలి, అది మేనేజ్ చేయాలి. అండ్ దెన్ మిడిల్లో హెల్త్ కూడా ఉంటుంది అండ్ ఎనర్జీ బ్యాలెన్సెస్ ఇవన్నీ ఉంటాయి. సో ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వల్ల అవుట్ అవ్వాల్సి వస్తుంది. కానీ పర్టికులర్గా పార్ట్నర్ అనే రీజన్తో అయితే ఎవరు అవుట్ అవ్వరు. బికాజ్ ఎవరికైనా ఉంటుంది కదా డాన్స్ షోలో ఇంత మంచి డాన్స్ షోలో చేయాలని చెప్పి. బట్ అదర్ ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళు అవ్వాల్సి వస్తుంది. సమ్ టైమ్స్ లక్ కూడా మ్యాటర్ అవుతుంది కదా. సో ఓకే, ఇప్పుడు మీరు లీస్ట్లో ఉన్నారా? ఎవరు యా మేము లీస్ట్లో ఉన్నాం లాస్ట్ వీక్, నామినేషన్ వరకు. మీ కాంపిటీషన్ ఎవరు ఉన్నారు ఇప్పుడు ఫేస్ ఆఫ్ చేయాలి? ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎవరు లేరు, బికాస్ మేము ఆల్రెడీ సేవ్ అయిపోయాం. సేవ్ అయిపోయారు. సేవ్ అయ్యాం కాబట్టి ఈరోజు ఇక్కడ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాం. అదేలే. చూడు ఎలా చెప్పిందో పిల్లే. చాలా అదే అసలు ఒక రేంజ్లో ఉంటుంది మనకి. అమ్మా చేశాను కదా, నాజా చేసినప్పుడు రివర్స్ మనం. అవును. ఇప్పుడు మీరు ఇద్దరు ఉన్నారా, ఇప్పుడు నీ అలాగే ఉందా? మా ఇద్దరు చేసేప్పుడు నేను నాకు నీలో నచ్చేది ఏంటో తెలుసా, డెడికేషన్. నేను గైస్ ఐ రియల్లీ వాంట్ టు టెల్ దిస్, మనకంటే స్టార్ట్ చేసి నిజంగా లేదు ఎవరు ఏమనుకున్నా ఐ రియల్లీ డోంట్ కేర్. కానీ నేను ఏం సూపర్ జోడీ చేశాను యాంకర్ శివతో. ఇలానే ఏదో మాటల్లో మాట వచ్చి ఏదో ఒకసారి నీకు డాన్స్ రాదు ఏం రాదు అని ఒక్క మాట అన్నా అంతే అనేసి నేను వెళ్ళిపోయాను ఆ రోజు ఇంటికి. అండ్ నాకు తెలీదు శివ మార్నింగ్ 3 వరకు 4 వరకు హీస్ డూయింగ్ ప్రాక్టీస్ అని. సో నెక్స్ట్ డే ఎప్పుడు వచ్చినా సరే ఎందుకు లేట్గా వస్తున్నావు అంటే వాడు నాతో సరిగ్గా మాట్లాడేవాడు కాదు, బికాస్ నేను వాడిని హర్ట్ చేశాను. అక్కడికి 2 days తర్వాత నేను సారీ చెప్పాను, సారీ శివ, సారీ రా నిజంగానే నేను ఏదో కోపంలో అనేసాను అంటే, నాకు మా కొరియోగ్రాఫర్ వచ్చి చెప్పారు నువ్వు అన్న మాటకి ఆ నైట్ 3-4 వరకు కూడా తను ప్రాక్టీస్ చేస్తున్నాడు అని. నాకు లిటరలీ నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి, ఏంటి అబ్బాయికి ఎంత డెడికేషన్ ఉందా అని. నాకు నిజంగా అప్పటి నుంచి శివ మీద నాకు అప్పటి నుంచి నేను శివతో నేను ఎప్పుడు కూడా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం కానీ, అంటే తను ఎప్పుడు అంటే ఆ టెంపర్ తెప్పించడం అనేది నేను ఎప్పుడు చేయలేదు. సో నిజంగా థ్యాంక్స్ రా, నీ సపోర్ట్ నాకు చాలా ఉన్నింది అప్పుడు, బట్ నేనే చేయలేకపోయాను. ఇప్పుడు మనకంటే సపోర్ట్ బాగుందిరా నిజంగా. వాడికి అసలు రాని పనిని వాడు 100% చేస్తున్నాడు. వాడు ఎంత ఎనర్జీ పెట్టాలో అంత ఎనర్జీ పెడుతున్నాడు నిజంగా. మేబీ నేను వేరే అబ్బాయితో చేస్తుంటే అంత కంఫర్ట్ ఫీల్ అయ్యేదాన్ని కాదేమో, డెఫినెట్గా నేను కంఫర్ట్ ఫీల్ అయ్యేదాన్ని కాదు, బికాజ్ నా ఫ్రెండ్ జోన్ నుంచి బయటకు వెళ్ళి చేయడం అంటే నా వల్ల కాదు. సో నిజంగా మనీ తను చెయ్యాలి అనుకునే దానికంటే 200% బెస్ట్ ఇస్తున్నాడు. నేను దానికి నిజంగా అప్రిషియేట్ చేస్తాను మనీలో, అది నాకు నిజంగా నచ్చుతుంది.